హై గైస్, వెల్కమ్ టు క్రిక్ చాట్ విత్ వెంకటేష్. ఇండియా ఇంగ్లాండ్ సెకండ్ ఓడిఐ ఈరోజు కార్డిఫ్లో జరగబోతుంది. టైం గుర్తుపెట్టుకోండి, మన ఇండియన్ టైం ప్రకారం సాయంత్రం 5:30కి, 3:30 కాదు. సో 5:30కి స్టార్ట్ అవుతుంది మ్యాచ్. ఇండియా ఎక్కడ కానీ గెలిస్తే సిరీస్ మనకే దక్కుతుంది. బయలటరల్ సిరీస్ గెలవడమా లేదా అనేది కాదు ఇంపార్టెంట్, బట్ విన్నింగ్ మ్యాచెస్ ఇస్ ఇంపార్టెంట్. పర్టికులర్లీ వరుస పరాజయాలు మనకి T20స్లో ఎదురైన తర్వాత ఫస్ట్ మ్యాచ్లో విన్ చాలా రిలీఫ్గా అనిపించింది కదా. సో అదే కంటిన్యూ చేస్తారు మన టీం. ఎందుకంటే ఆ మ్యాచ్లో హైలైట్స్ అందరు చాలా బాగా ఆడారు. అందరూ చాలా మంచి పర్ఫార్మెన్సెస్ ఉన్నాయి. బట్ ది ఓపెనింగ్ స్పెల్ ఆఫ్ బుమ్రా విత్ ది న్యూ బాల్ అండ్ శుభ్మన్ గిల్స్ క్లాసీ బ్యాటింగ్, ఈ రెండు స్టాండౌట్ పర్ఫార్మెన్సెస్ ఫస్ట్ మ్యాచ్లో. ఐ థింక్ డిసిప్లిన్ బౌలింగ్ కదా మనకి. ఆ తర్వాత బ్యాటింగ్లో కూడా కొంతమంది సీనియర్స్ ఫెయిల్ అయినా కూడా చాలా చాలా రెస్పాన్సిబుల్ అండ్ ప్రొఫెషనల్ అప్రోచ్ మనకు కనిపించింది. అందుకే ఆ మ్యాచ్ మనం ఈజీగా గెలిచాం. సో ఇక్కడ కూడా ఇట్ షుడ్ బి ది సేమ్, అనుకుంటున్నాను నేను. వీడియో లేట్ అయింది ఎందుకంటే నైట్ ఇంగ్లాండ్ అర్జెంటీనా ఫుట్బాల్ మ్యాచ్ చూసాను. ఇట్ వాజ్ అ ట్రీట్ యాక్చువల్లీ. అర్జెంటీనా వాళ్ళు వెన్ దేవర్ 1 goal డౌన్, ఒక్కసారిగా నిద్ర లేచినట్టుగా లేచి వాళ్ళు ది వే దే ఫౌట్ బ్యాక్ అండ్ గాట్ 2 goals. దట్ వాస్ వండర్ఫుల్. అండ్ మెస్సీ మ్యాజిక్ మాత్రం సూపర్ మ్యాజిక్. మీరు మిస్ అయి ఉంటే యూ హ్యావ్ మిస్ సంథింగ్ స్పెషల్. మెస్సీ ఈజ్ సంథింగ్ స్పెషల్ ఐ సెడ్. మామూలుగా మెస్సీ అంటే యూ హ్యావ్ టు వాచ్ హిమ్ ప్లే. ఫైనల్ అయితే మిస్ కాకండి, ఇది మిస్ అయినా ఫైనల్ మిస్ కాకండి. ఫైనల్ అర్జెంటీనా గెలుస్తుందని చెప్పి నాకు అనిపిస్తుంది ఇప్పుడు. ఎందుకంటే ది వే దే హ్యావ్ బిన్ ప్లేయింగ్ ఇట్స్ వండర్ఫుల్. ఓకే, కమింగ్ బ్యాక్ టు క్రికెట్. సో ఫోకస్ ఎవరి మీద ఉంటుంది? రోకో పైన ఉంటుంది. రోహిత్ శర్మ అండ్ విరాట్ కోహ్లీ ఇద్దరు కూడా రన్స్ చేయలేదు. ఈవెన్ కేఎల్ రాహుల్ చేయలేదు. బట్ ఇట్స్ వన్ ఆఫ్ థింగ్, వాళ్ళు డెఫినెట్లీ దే విల్ కమ్ బ్యాక్, దాంట్లో ఎవరికి డౌట్ లేదు. కానీ వాళ్ళ మీద ఫోకస్ ఉండే అవకాశం ఉంది. రెండోది ఏంటంటే మనం ఆల్రౌండర్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నాము, వికెట్ టేకింగ్ బౌలర్స్. ఇప్పుడు చూడండి, ఇండియా రెడ్యూస్డ్ ఇంగ్లాండ్ ఫర్ 107 ఫర్ 6 ఎంతో వరుసగా వికెట్లు పడ్డాయి, బాగానే ఉంది. కానీ ఆ తర్వాత దెర్ వాజ్ ఎ సెంచరీ పార్ట్నర్షిప్. అంటే వికెట్ టేకింగ్ అంటే మీ ఫాస్ట్ బౌలర్స్కి ఆల్రెడీ ఎక్కువ ఓవర్స్ ఇచ్చారు. స్పిన్నర్స్ వర్ నాట్ పికింగ్ వికెట్స్. అంటే పిచ్లో స్పిన్నర్స్కి ఏం లేదు, ఓకే గ్రేట్. అదే మీకు కుల్దీప్ యాదవ్ ఉంటే ఉండేది పరిస్థితి, లేకపోతే ఫోర్త్ సీమర్ ఉంటే అలా ఉండేది. సో ఆల్రౌండర్స్కి మనం ఇంపార్టెన్స్ ఇస్తూ బ్యాటింగ్ని నెంబర్ 8 దాకా స్ట్రెచ్ చేయాల్సిన అవసరం T20స్లో ఉందా? సరే, 1 daysలో ఉందా? T20స్లో ఓకే, నెంబర్ 8 దాకా బ్యాటింగ్ ఉండాలి, ఎందుకంటే చాలా ఫ్రీ స్ట్రోకింగ్ మీరు. కానీ ఇక్కడ మీకు యూ హ్యావ్ ఏ వండర్ఫుల్ బ్యాటింగ్ లైనప్. శుభ్మన్ గిల్, రోహిత్, విరాట్, రాహుల్, శ్రేయస్ అయ్యర్ లాంటి మంచి బ్యాటింగ్ లైనప్ ఉన్నప్పుడు మీరు దాన్ని స్ట్రెచ్ చేయాల్సిన అవసరం ఉందా? అక్షర్ ఈజ్ ఇన్ గ్రేట్ ఫామ్, వాషింగ్టన్ ఈజ్ ఇన్ గ్రేట్ ఫామ్ అన్న డౌట్. ఓ గౌతమ్ గంభీర్ హయాంలో ఈ ఆల్రౌండర్స్కి ఇంపార్టెన్స్ ఇవ్వడం, ప్యూర్ బౌలర్స్ లేకపోతే స్పెషలిస్ట్లకి పక్కన పెట్టడం. ఇప్పుడు చూడండి, ఈ మ్యాచ్లో కార్డిఫ్లో పేసర్స్కి హెల్ప్ ఉండే అవకాశం ఉంది. స్ట్రైట్ బౌండరీస్ ఆర్ వెరీ షార్ట్, సైడ్ బౌండరీస్ పెద్దగా ఉన్నాయి. ఇక్కడ మీకు ఒక ఎక్స్ట్రా పేసర్ కావాలి. ఇంగ్లాండ్ లాస్ట్ మ్యాచ్లో ఒక ఎక్స్ట్రా పేసర్ లేకుండా చాలా ఇబ్బంది పడ్డారు. మన వాళ్ళు కూడా అంతే కదా. శివం దేవ్ బౌల్డ్ వెల్, ఐ అగ్రీ. శివం దేవ్ మంచి బౌలింగ్ చేశాడు. కానీ శివం దుబే ప్రతిసారి అలా బౌలింగ్ చేస్తాడు నమ్మకం లేదు. బికాజ్ ఈజ్ పార్ట్ టైమర్. యూ కెనాట్ ఎక్స్పెక్ట్ హిమ్ టు డూ వెల్ ఈచ్ అండ్ ఎవ్రీ టైమ్. అందుకని ఇండియా షుడ్ హ్యావ్ ఎ ఫోర్త్ సీమర్. హర్షదీప్ సింగ్ని మీరు ఆడిస్తే అప్పుడు అటాక్ పర్ఫెక్ట్గా ఉంటుంది. మీకు ఆప్షన్స్ ఉంటాయి. మీకు ఆల్రెడీ 2 స్పిన్ ఆప్షన్స్ ఉన్నాయి, వాషింగ్టన్ అండ్ అక్షర్ ఉన్నారు. సో శివం దుబే ప్లేస్లో యూ బ్రింగ్ 1 ఎక్స్ట్రా పేసర్. అప్పుడు టీంకి మీకున్న ఏమైనా లోపం ఉంటే అది కవర్ అయిపోతుంది. మరి అది చేస్తారా? ఐ డోంట్ థింక్ సో. సేమ్ 11 ఆడే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే గౌతమ్ గంభీర్ ఈజ్ ఫర్ ఆల్రౌండర్స్. వాళ్ళు బ్యాటింగ్ చేసినా బౌలింగ్ చేసినా చేయరు. బ్యాటింగ్ చేయరు, బౌలింగ్ చేయరు. వాషింగ్టన్ సుందర్ ఈజ్ దేర్ ఇన్ ద టీమ్ యాజ్ ఎన్ ఆల్రౌండర్. బట్ అతనికి 2-3 ఓవర్ల కంటే వేయరు. మ్యాక్సిమం 4 ఓవర్లు వేస్తాడు. ఫుల్ కోటా వేయరు. సో మరి వాళ్ళ ఆల్రౌండర్స్కి ఏం చేస్తున్నారు? బౌలింగ్ చేయకుండా అందరూ బ్యాటింగ్ కోసం ఇన్సూరెన్స్ లాగా. శివం దుబే డిడ్ నాట్ బ్యాట్ ఇన్ ద లాస్ట్ మ్యాచ్, కానీ అతను అవసరం రాకపోయింది. వీ వన్ ద మ్యాచ్ బిఫోర్ హీ ఎంటర్డ్ బిఫోర్ హిజ్ ఎంట్రీ. సో అంతవరకు బ్యాటింగ్ స్ట్రెచ్ చేయాల్సిన అవసరం 1 daysలో ఉందా? T20స్లో అది ఆలోచించాలి మన టీం.
ఒక్క మార్పు చేశారని అనుకుంటున్నాను నేను. ఇట్లా బావుంటదని చెప్పి. ఇంగ్లాండ్ టీమ్‌లో మార్పులు ఇంగ్లాండ్ టీమ్ కూడా లాస్ట్ టైమ్ వాళ్ళు ఒక ఎక్స్‌ట్రా పేసర్ ఉంటే పరిస్థితి వేరుగా ఉండేది. సో, దే విల్ డెఫినెట్‌లీ వాళ్ళకి మంచి ఆప్షన్స్ ఉన్నాయి. బ్రైడన్ కార్స్ ఈస్ దేర్, సాకిబ్ మహమూద్, కటాస్కిన్సన్. సో, రిచర్డ్ డాసన్ లాస్ట్ మ్యాచ్‌లో తన మొట్టమొదటి ఓడీఐ 50 చేసినా కూడా అతని ప్లేస్‌లో ఐ థింక్ వన్ పేసర్ రావడం అనేది ఆల్మోస్ట్ సర్టెన్‌గా కనిపిస్తుంది. అది నేను చెప్పాను కదా! బౌండరీ సైజులు కూడా చాలా డిఫరెంట్‌గా ఉంటాయి కార్డిఫ్‌లో. స్ట్రెయిట్ బౌండరీస్ చిన్నగా ఉంటాయి. స్పిన్నర్స్ గనక కాస్త లెంత్ మిస్ అయితే స్ట్రెయిట్‌గా వాళ్ళు సిక్స్‌లు కొట్టొచ్చు. సో, ఐ థింక్ ఇంగ్లాండ్ అయితే ఒక ఎక్స్‌ట్రా పేసర్ ఆడించడం ఆల్మోస్ట్ పక్కాగానే మనం చెప్పొచ్చు. ఇండియాలో ఆ మార్పు ఉంటుందా లేదా అనేది చూడాలి. ఇండియా క్యాచింగ్ వాజ్ ఆల్సో వెరీ గుడ్. శివం దుబే ఒక రిటర్న్ క్యాచ్ రూట్ 7 దగ్గర ఉన్నప్పుడు మిస్ చేశాడు. అది మినహాయిస్తే క్యాచ్‌లు చాలా చక్కగా పట్టుకున్నాడు. సో, డిఫరెంట్ సెటప్‌లా కనిపించింది మన టీమ్. డిఫరెంట్ సెటప్‌లా కనిపించింది. కొంతమంది సీనియర్స్ ఫెయిల్ అయినా కూడా దాన్ని కవర్ చేయడానికి మిగతా వాళ్ళు రెడీగా ఉన్నారు. సో, ఐ థింక్ వన్ డేస్‌లో వీఆర్ ఎ డిఫరెంట్ అవుట్‌ఫిట్ టోటల్‌గా అని అనిపించింది. అండ్ శుభ్మన్ గిల్ క్యాప్టెన్సీని కూడా ఆల్సో రిసీవింగ్ లాట్ ఆఫ్ ప్రైజ్. అతను చాలా ఇప్పుడు నౌ హి ఈస్ కంప్లీట్‌లీ సెటిల్డ్ కెప్టెన్‌గా కంప్లీట్‌గా అథారిటీతో కెప్టెన్సీ చేస్తున్నాడు. సో, అది చాలా పెద్ద ప్లస్ పాయింట్. శుభ్మన్ గిల్ ఆహ్, ఆహ్, ఎదుగుదల యాస్ ఎ కెప్టెన్ అది మన టీమ్‌కి చాలా చాలా ఇంపార్టెంట్ అని చెప్పాలి. సో, మనకి విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మతో పాటు శుభ్మన్ గిల్ లాంటి ఒక వెరీ వెరీ కన్సిస్టెంట్ ప్లేయర్ దొరికాడు. కాబట్టి మనం వరి అవ్వాల్సిన అవసరం లేదని కూడా మనకు చాలా క్లియర్‌గా అర్థమవుతుంది. సో, అది బుమ్రా ఆడితే ఎంత డిఫరెన్స్ ఉంటదని కూడా మనకి క్లియర్‌గా తెలిసింది. ఈవెన్ గుర్నూర్ బ్రార్ అండ్ ప్రసిద్ధ్ కృష్ణ వర్ వెరీ వెరీ ఇంప్రెసివ్. అంటే ఆ ఎక్స్‌ట్రా బౌన్స్ ఉంది. బోత్ ఆర్ టాల్ బౌలర్స్. అది వాళ్ళకి ఉపయోగపడింది. ఈవెన్ శివం దుబే కూడా టాల్ బౌలర్ కాబట్టి ఈ వాస్ బెనిఫిటెడ్ ఫ్రమ్ దట్ ఎక్స్‌ట్రా బౌన్స్. ఆహ్, కార్డిఫ్‌లో ఏంటంటే బౌలర్స్‌కి, పేసర్స్‌కి ఎక్కువ హెల్ప్ ఉండే అవకాశం ఉంది. ఇట్ ఈస్ నాట్ హై స్కోరింగ్ గ్రౌండ్ కాదు కార్డిఫ్. సో, మనం పెద్ద స్కోర్‌లు ఎక్స్‌పెక్ట్ చేయడానికి లేదు. బౌలర్స్‌కి హెల్ప్ ఉంటది. అండ్ ఇట్ ఈస్ ఎ చేజింగ్ గ్రౌండ్. టాస్ గెలిచిన వాళ్ళు ముందుగా బౌలింగ్ తీసుకుంటారు. ఎందుకంటే ఎక్కువగా చేజింగ్ టీమ్సే గెలిచాయి. కాబట్టి ఇట్స్ చేజింగ్ గ్రౌండ్. సో, ఇండియాస్ టాస్క్ విల్ బి కట్అవుట్. ముఖ్యంగా రోహిత్ అండ్ విరాట్ వాళ్ళిద్దరూ ఫామ్‌లోకి రావాలి. చాలా కష్టం వాళ్ళ పరిస్థితి ఏంటంటే 2, 3 నెలలకి ఒక టోర్నమెంట్ ఆడతారు. 3 మ్యాచ్‌లు ఉంటాయి కొన్నిసార్లు. కొన్నిసార్లు 5 మ్యాచ్‌లు ఉంటాయి. ఆ 3 మ్యాచ్‌ల్లో మీరు పెర్ఫార్మ్ చేయాలి, ప్రూవ్ చేసుకోవాలి అనే ఒక ఫీలింగ్ అంటే అది ప్రతిసారి అవసరం లేదు. మనం మొన్న కూడా చెప్పుకున్నాం. శుభ్మన్ గిల్ ప్రత్యేకంగా మెన్షన్ చేశాడు. వాళ్ళిద్దరూ మా టీమ్‌కి బ్యాక్ బోన్ అని చెప్పాడు. తర్వాత హ్యాడ్ ఏ లాంగ్ డిస్కషన్ విత్ విరాట్ కోహ్లీ. ఎవరో టీమ్‌లో ఉండాలన్న విషయంలో వరల్డ్ కప్‌కి విరాట్ కోహ్లీతో డిస్కషన్ పెట్టాను. అంటే వాళ్ళు ఉంటారు వరల్డ్ కప్ అని చెప్పి ఒక అష్యూరెన్స్ ఆ ప్రెస్ మీట్‌లో శుభ్మన్ గిల్ ఇచ్చాడు. అయినా సరే ఒక ఫీలింగ్ ఏముంటదంటే వాళ్ళిద్దరికీ కూడా అంటే సోషల్ మీడియాని దృష్టిలో పెట్టుకొని, అన్ని దృష్టిలో పెట్టుకొని మేము పెర్ఫార్మ్ చేయాలి అనే ప్రెషర్. 3 మ్యాచ్ సిరీస్‌లో ఫెయిల్ కావచ్చు. 3 మ్యాచ్‌ల్లో ఫెయిల్ అవ్వడం అనేది తప్పేం లేదు. కానీ ప్రతి సిరీస్‌లో మేము పెర్ఫార్మ్ చేయాలి. లేకపోతే మా మీద క్వెషన్స్ రైజ్ అవుతాయని ఒక ప్రెషర్ చాలా అన్‌వాంటెడ్ సిట్యుయేషన్ అది. బట్ ఏంటంటే దే ఆర్ ప్లేయింగ్ ఓన్లీ వన్ ఫార్మాట్. దానికి మనం ఏం చేయలేం. బట్ ఐ థింక్ దే విల్ డూ వెల్. రాహుల్ ఆల్సో విల్ డూ వెల్. ఖచ్చితంగా ఒక బ్యాడ్ డే ఇన్ ది ఆఫీస్ అది అవుతది. వాళ్ళ మీదే ఫోకస్ ఉండే అవకాశం ఉంది. అలాగే ఫోర్త్ సీమర్‌ని ఆడించుకుంటే బావుంటది మన టీమ్. సో, ఓవరాల్‌గా టీమ్ బావుంది. ఇంకొకటి ఏమనిపిస్తుందంటే మహమ్మద్ కైఫ్ ఆల్సో మెన్షన్ నాట్ ఓన్లీ సోషల్ మీడియాలో కాదు. విరాట్ కోహ్లీ, గౌతమ్ గంభీర్ అస్సలు మాట్లాడుకోలేదు. నెట్స్‌లో గాని, తర్వాత గాని అన్నట్టుగా ఒక వార్త వస్తుంది. రోహిత్‌తో మాట్లాడాడు. గంభీర్ వాళ్ళతో డిస్కషన్ చేసాడు. విరాట్ కోహ్లీకి ఏమైంది మధ్యలో వాళ్ళిద్దరి మధ్య మళ్ళీ ఏం ఇష్యూ వచ్చింది? నాకు అర్థం కావట్లేదు. దిస్ ఈస్ నాట్ గుడ్. కోచ్ అదే ఏదైనా ఉంటే కోచ్ షుడ్ బ్రేక్ ది ఐస్. ఏమైనా ఫీలింగ్ ఉన్నా కూడా కోచ్ వెళ్ళి స్వయంగా మాట్లాడి రావాలి. మొత్తం టీమ్‌నంతా అతను తన తన కంట్రోల్ తీసుకోవాలి కదా! మరి ఇదేంటో నాకు అర్థం కాలేదు. అంటే అది ఓన్లీ సోషల్ మీడియా ఈవెంట్‌గా నేను భావించాను. బట్ సంబడీ లైక్ మహమ్మద్ కైఫ్ ఆల్సో వాస్ టాకింగ్ అబౌట్ ది సేమ్ థింగ్. ఐ థింక్ ఇది కొంచెం సీరియస్ ఇష్యూనే. సో, అది ఇలాంటివేమైనా ఉంటే అవన్నీ కూడా తొలగిపోవాలి టీమ్‌కి. ఎందుకంటే మళ్ళీ వరల్డ్ కప్ గెలవడానికి మనకు అన్ని రకరకాలుగా మనం సన్నద్ధమవుతున్నాం. ఆ టైంలో ఇలాంటి ఇష్యూస్ లేకుండా ఉంటే బావుంటదని చెప్పి నేను ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను. ఎనీవే టీమ్ చాలా బావుంది. ఒక్క మార్పు చేసుకుంటే ఇంకా బౌలింగ్‌లో మరింత పదునొస్తది. బ్యాటింగ్‌లో మనకి వర్రీ ఏం లేదు. బికాజ్ వాషింగ్టన్, శ్రేయస్ అయ్యర్, అక్షర్ పటేల్ బ్యాటింగ్. అక్షర్ పటేల్ బ్యాటెడ్ బ్రిలియంట్‌లీ. ఈ మధ్య కాలంలో ఇంత ఫ్రీ ఫ్లోయింగ్‌గా అతను బ్యాటింగ్ చేయడం చూడలేదు. స్టార్టింగ్‌లో కాస్త
సెటిల్ అయిన తర్వాత హీ బ్యాటెడ్ సో వెల్. అండ్ శుభ్మన్ గిల్ ఈజ్ ప్రిస్టీన్ టచ్. సో ఈ మ్యాచ్లో మనం గెలవాలి. లేదు వాళ్ళు దే కెన్ ఆల్సో కమ్ బ్యాక్. ఎందుకంటే ఇంగ్లాండ్ టీమ్ ఇస్ ఆల్ స్ట్రాంగ్. లాస్ట్ మ్యాచ్లో వాళ్ళు బ్యాటింగ్ కొలాప్స్ అయింది కానీ 25-26 బాల్స్లో వరుసగా 5 వికెట్ పడ్డాయి. కానీ ఐ థింక్ ఈసారి వాళ్ళు కంబ్యాక్ అయ్యే అవకాశం మనకు కనిపిస్తుంది. సో ఇంట్రెస్టింగ్ బ్యాటిల్ ఈజ్ ఆన్ ద కార్డ్స్. డెఫినెట్లీ చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. కొంచెం లేట్ నైట్ చూడాలి మనం. బట్ ఇట్స్ గోయింగ్ టు బి అన్ ఇంట్రెస్టింగ్ వన్ డే సిరీస్ కూడా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఇఫ్ గుడ్ ప్లేయర్స్ ఆర్ దేర్, రోకో, బుమ్రా, రాహుల్, గిల్ ఇలాంటి ప్లేయర్స్ ఉంటే ఈవెన్ వన్ డే సిరీస్ కూడా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. క్వాలిటీ ఆఫ్ క్రికెట్ బాగున్నప్పుడు మీరు ఓన్లీ T20s కదా, వన్ డేస్ కూడా చాలా బాగుంటాయి. సో వీఆర్ ఇన్ ఫర్ వన్ మోర్ ఇంటెన్స్ బ్యాటిల్ అని అనుకుంటున్నాను.